హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఘాటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ నూనె కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత 2 కప్స్ శనగపిండి తీసుకొని ఒక 1 స్పూన్ ఓమా యాడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ సోడా యాడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి, హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న వాటర్ నూనె ఉంది కదా, అది మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా చేయకుండా కలుపుకోవాలి. ఎక్కువగా లూజ్ చేయకుండా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మురుకుల పావు తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా పావులో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో 3 రంధ్రాల బిళ్ళ పెట్టుకోవాలి. అలా అయితేనే వస్తుంది. ఇలా ఈ 3 రంధ్రాల బిళ్ళ తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ చాలా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. మొత్తం రౌండ్గా తిప్పాలి. ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు కాలనివ్వాలి. ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసి కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. మరీ ఎక్కువగా కాలనివ్వకూడదు. కొంచెం రెడ్డిష్ కలర్ ఇలా వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఘాటీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.